తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకనైతే మొత్తం మీదనైతే హైడ్రాన్ అయితే తీసుకొచ్చిండు. హైడ్రా తీసుకొస్తే ప్రతిపక్ష నాయకులు ఏమన్నారంటే హైడ్రా వల్ల ఎవరికి ఉపయోగం లేదు, పేదల వాళ్ళ ఇళ్ళ కూలగొడుతున్నారు అని చెప్పి మాట్లాడారు. అయ్యా, ప్రతిపక్షంలో ఉన్న కేటీఆర్ కూడా అన్నాడు, ఏమన్నాడు, ఈ హైడ్రా వల్ల ఏం లాభం లేదు, మొత్తం ఈ పేదల ఇళ్ళను కూలగొట్టి వాళ్ళని రోడ్డుని ఎత్తురు అన్నారు. కానీ హైడ్రా వల్ల భూబకాసురులు అయితే వాళ్ళకైతే భయం అయితే పుట్టుకుంది. మొత్తం ఎక్కడెక్కడ మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని కబ్జా చేసారో ఈ ప్రభుత్వం హైడ్రా దాన్ని అయితే బయట తీసుకొస్తుంది. నిన్నటి రోజు కూడా తీసుకొచ్చింది. ఇగో 15 ఎకరాల కబ్జా, 15 ఎకరాలట. అంటే హైదరాబాద్ ఎన్ని కోట్లు ఉండాలా? ఇట్లా గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా అసలు ఏడబడితే కబ్జా చేసిర్రు. హైడ్రా ఆపరేషన్ తో సేఫ్ మియాపూర్ సర్వే నంబర్ 44లో కబ్జా భాగవతం. ఎకరన్నర విషయంలో 6గురిపై ఎఫ్ఐఆర్. ఎకరన్నర విషయంలో 6గురిపై అయితే ఎఫ్ఐఆర్ అయిందట. కానీ హైడ్రా ఎంట్రీ తర్వాత నిందితుడిగా ఒకడే. హైడ్రా ఎంట్రీ ఇచ్చిన తర్వాత నిందితుడిగా మాత్రం ఒకడేనట. చూడురిగా క్షేత్రస్థాయి విచారణ తర్వాత 15 ఎకరాల స్వాధీనం, విలువ 3000 కోట్లు ఉంటుందని అంచనా. చూసిర్రా? హైడ్రా అంటే మొత్తం ఇట్లా అట్లా అని మాట్లాడిరు కదా. ఈ హైడ్రా వల్ల ఎవరికి లాభం పడుతుంది? ప్రభుత్వ భూములను కబ్జాలు అయితే ఎవరు చేసిండ్రో వానికి భయం పుట్టుకుంది. హైడ్రా ద్వారా కబ్జాలకు పాల్పడిన భూములను తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తుంది. 1000 కోట్లు. ఇక్కడ 3000 కోట్లు అంటే ఎంత దారుణం అసలు. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ప్రభుత్వం ఏమన్నా కదా విచ్చలవిడే కబ్జాలకు అయింది. కబ్జా భూమిని రిజిస్ట్రేషన్ చేసిన సబ్ రిజిస్టర్, సస్పెన్షన్ వరకే పరిమితం చేసిన ఉన్నతాధికారులు, రిజిస్ట్రేషన్ కోసం మధ్యవర్తులుగా రిటైర్డ్ అధికారులు, అధికార సస్పెన్షన్ తో కదిలిన డొంక. చూసిరా? వాళ్లకు సపోర్ట్ గా రిటైర్డ్ అధికారులు కూడా ఉన్నారట వాళ్ళకి సంబంధించి. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా ముందరికి వచ్చి గత ప్రభుత్వంలో చెరువులు కుంటలు మొత్తం ఏం లేకుండా కబ్జా చేస్తే ఆ చెరువులు కుంటలను మీరు మీ ప్రభుత్వ హయాంలో చెత్తగుప్పలకే వాడిర్రు. కానీ ఈ ప్రభుత్వం ఏమో సుందరీకరణ చేసి బతుకమ్మ కుంటలుగా మారుస్తుంది. బతుకమ్మ కుంటలుగా మార్చుకుంటా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ లో కబ్జాలకు గురైనాయో ఆ భూబకాసురులు తిన్నోడికి సరిపోలే కదా, కబ్జా చేసిరు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వానికి అయితే అప్పచెప్తుంది. ఇక హైదరాబాద్ అయితే మొత్తం మీదనైతే తెలంగాణ రాష్ట్రంలో మేలే జరుగుతుంది కానీ చెడు మాత్రం జరుగుతలేదు. పేదల ఇల్లు కూలగొడుతున్నారు అంటారు కదా, పేదల ఇల్లు కూలగొట్టుడు కాదు, వాళ్ళు ఫస్ట్ వాళ్ళకు అక్రమంగా అమ్మినోడికి ప్రాబ్లం అవుతుంది కానీ వాళ్ళకైతే ఏం ప్రాబ్లం అవుతలేదు. ఎందుకంటే విచ్చలవిడిగా ఏడబడతారా పర్మిషన్ ఇచ్చింది మీ ప్రభుత్వమే కదా. ఆలోచించుకొని మాట్లాడుకొని మొత్తం ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కబ్జాలకు గురైన భూములను అయితే ప్రభుత్వానికి అప్పచెప్పే పని అయితే చేస్తుంది.